హలో ఫ్రెండ్స్, నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ఈరోజు మీతో ఒక రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి. అదేనండి మడత కాజాల్ని. ఈ మడత కాజాల్ని బయటికి క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 స్పూన్ల ఆయిల్ని మనం హీట్ చేసి వేసుకోవాలండి. తర్వాత స్పూన్తో ఇలా కలుపుకోవాలి. తర్వాత వీటన్నిటిని మనం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ఆయిల్ అనేది పిండిలో బాగా కలిసిపోవాలండి. ఇలా చేతితో కలుపుకోవాలి నీట్గా. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేస్తూ మనం సాఫ్ట్గా దీన్ని తయారు చేసుకోవాలి. చపాతీ ముద్దలాగా తయారు చేసుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది కొద్దిగా వేసుకోవాలి. ఒకవేళ మీకు పల్చగా అనిపిస్తే కొద్దిగా మళ్ళీ మైదాని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దీన్ని మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి కాజాలు అనేవి అంత బాగా వస్తాయండి. ఇలా సాఫ్ట్గా ముద్దని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోకి నేను ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నానో అదే కప్పుతోనే 2 కప్పుల షుగర్ని తీసుకున్నాను. అలాగే షుగరు ములిగేంత వరకు మనం వాటర్ వేసుకోవాలండి. నాకైతే ఇక్కడ 1.5 కప్పుల వాటర్ పడింది. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం కాజాలకి లేత పాకమని తయారు చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుందండి. గులాబ్ జామున్ చేసుకున్నప్పుడు మనం ఎలా అయితే పాకాన్ని పెడతామో ఇక్కడ కూడా అలా పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. అలాగే లెమన్ జ్యూస్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను లెమన్ని వేసుకున్నాను జ్యూస్ చేసి. ఇలా వేసుకోవటం వల్ల పాకం అనేది పల్చగానే ఉంటుంది, చిక్కబడదు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి. తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపించినట్టు రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్తోని మనం ఈక్వల్గా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని ఇలాగా బాల్స్లా తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ మనం బాల్స్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొద్దిగా మైదా పిండిని వేసుకొని దీన్ని మనం చపాతీలా రోల్ చేసుకోవాలండి. మీరు ఎంత పల్చగా చేసుకోగలిగితే అంత పల్చగా మీరు దీన్ని రోల్ చేసుకోండి. మైదా కదండి, మనం రోల్ చేస్తున్నా మళ్ళీ దగ్గరగా అయిపోతుంటుంది. సో ఇలా మనం దీన్ని రోల్ చేసుకొని మీకు ఎంత పల్చగా తయారు చేయగలిగితే అంత పల్చగా మీరు తయారు చేసుకోండి. అలాగే ఇంకొక ముద్దను తీసుకొని దాన్ని కూడా నేను ఇలా రోల్ చేస్తున్నాను. ఇలాగా అన్ని బాల్స్ని మనం చపాతీలా పల్చగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ ఒక చపాతీని తీసుకున్నాను. తీసుకొని దీన్ని ఫ్లోర్పై ఇలా వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఇలా ఆయిల్ని వేసుకొని దీన్ని మొత్తం చేతితోని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన మైదా పిండిని ఇలా జల్లుకోవాలండి. ఇలా జల్లుకొని తర్వాత దీని మీద ఇంకొక చపాతీని ఇలా మనం పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయాలండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన ఇలా మైదా పిండిని వేసుకోవాలి. ఇలాగా నేను 3 లేయర్స్ మొత్తం పెట్టుకున్నాను. సేమ్ ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలండి. ఇలా చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. నెమ్మదిగా రోల్ చేసుకొని జస్ట్ మళ్ళీ దాన్ని ఇలా కింద మనం రోల్ చేసుకుంటే
ఆ లేయర్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కొని మనం కట్ చేసుకున్నప్పుడు లేదా ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా వస్తాయండి కాజాలు అనేవి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు మనం దీన్ని జస్ట్ ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవటం వల్ల మనకి కాజాలు అనేవి మంచి షేప్లో వస్తాయండి. తర్వాత నైఫ్కి కొద్దిగా మైదాని అప్లై చేసుకొని వీడియోలో చూపించినట్టు ఈక్వల్ సైజులో మనం కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక్కొక్క కాజాని ఒక అరెంచి వరకు కట్ చేసుకుంటున్నాను. మరీ లావుగా కట్ చేసుకున్న బాగోదండి. ఒక అరెంచి ఉండేటట్టు మనం వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం ఇలా జస్ట్ ఫింగర్తో పైన ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా 2 సైడ్స్ కూడా అన్ని కాజాలని ప్రెస్ చేసుకొని తర్వాత జస్ట్ 1 టైం ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుందండి. రోటీ కర్రతోని ఇలా రోల్ చేసుకొని మనం వీటన్నిటిని తయారు చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా అన్నిటినీ కూడా రోటీ కర్రతో ఇలా 1 టైం మనం 2 సైడ్స్ కూడా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోల్ చేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఈ కాజాలన్నిటిని ఇందులో వేసేయాలండి. వేసిన వెంటనే దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా అవే కాజాలు అనేవి నూనె పైకి తేలుతాయండి. అంతవరకు వీటిని మనం ఏం డిస్టర్బ్ చేయకూడదు. చూసారా, ఆటోమేటిక్గా అవే పైకి తేలుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ కూడా ఈవెన్గా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పాకం అనేది మనకి గోరువెచ్చగా ఉండాలండి. ఒకవేళ పాకం చల్లగా అయిపోతే మీరు కొద్దిగా పాకాన్ని గోరువెచ్చగా చేసుకోండి. ఇక్కడ చూడండి, కాజాలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీన్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకంలోకి వేసుకోవాలి. వేసుకొని పైనుంచి ఇలా దీన్ని ప్రెస్ చేయాలండి. ఇలా చేయడం వల్ల ఈ కాజాలకి పాకం అనేది బాగా పడుతుంది. మనం ఎక్కువసేపు ఉంచొద్దండి కాజాలని పాకంలోన. ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచిన కాజాలు అనేవి క్రిస్పీనెస్ పోయి మెత్తగా అయిపోతాయి. 5 మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అంతేనండి, కాజాలు అనేవి రెడీ అయిపోయాయి. చాలా బాగా వస్తాయి. అందరూ కూడా ఇష్టంగా తింటారు. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా, లేయర్లా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.